హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తోటకూర పప్పు అండి. అమరాంతస్ అంటాం కదా, గ్రీన్ లీఫీ వెజిటబుల్, అది అనమాట. సో ఇది ఇక్కడ నేను తీసుకున్నది ఎర్ర తోటకూర అండి. ఎర్ర తోటకూరతో తోటకూర పప్పు ఎలా తయారు చేయాలనేది ఇక్కడ చూద్దాము. ముందుగా దానికోసం నేను కందిపప్పు తీసుకొని కుక్కర్లో వేసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు వాష్ చేసుకున్న దాంట్లో నేను ముందుగా కడిగి పెట్టుకొని సన్నంగా తురిమి పెట్టుకున్న ఎర్ర తోటకూర తీసుకున్నానండి. ఇక్కడ సన్నని ముక్కల కింద కట్ చేసి, అలాగే ఒక 2 నుంచి 3 టొమాటోలను వేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నంగా తరిగి పెట్టుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు అండి వేసుకొని ఇవన్నీ ములిగేదాకా వాటర్ వేసుకున్నాను. కాసింత పసుపు వేసుకున్నాను, కారం, ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకున్నానండి. ఇప్పుడు దానిపైన విజిల్ పెట్టి ఒక 4 నుంచి 5 సార్లు విజిల్ అవ్వాలండి. ఇప్పుడు 4 నుంచి 5 విజిల్స్ అయిన తర్వాత, అది కూల్ అయిన తర్వాత దానిపైన ఉన్న విజిల్ని కొంచెం పైకి ఇలా ఎత్తి, దానివల్ల ఏదైనా గాలి ఉంటే పోతుంది కదా. ఇప్పుడు కుక్కర్ మూత తీసి గరిటెతో బాగా మెదుపుకోవాలండి. సో ఈ విధంగా గరిటెతో బాగా మెదుపుకున్నాక, ఇప్పుడు కుక్కర్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా అందులోకి నేను ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే ఒక 3 నుంచి 4 ఎండుమిరపకాయలండి. దాన్ని చెదుముకొని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇంగు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని కొంతసేపు పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇందులో మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందామండి.
అంతేనండి. ఇప్పుడు పోపు అంతా కూడా పప్పుకి పట్టేలాగా కొంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఇలా ఉంచుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీ అయిన తోటకూర పప్పు రెడీ అయిపోతుంది. ఫైనల్‌గా టేస్ట్‌కి సరిపడే సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ముందుగా మీ ఫోన్లోకి నా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్. బాయ్.